హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబీ పువ్వులండి, ఎగ్స్ లేకుండా జస్ట్ పిండితోనే చేయడం ఎలానో నేను చూపిస్తాను. కేజీ బియ్య పిండి తీసుకున్నాను, కేజీ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. కేజీ అంటే మా ఇంట్లో ఉన్న గ్లాస్ తోనైతే 3 గ్లాసెస్ వచ్చింది. 3 గ్లాసెస్ బియ్య పిండి, 3 గ్లాసెస్ మైదా పిండి. అందుకే ఒక గ్లాస్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసాను. కార్న్ ఫ్లోర్ ఎందుకు అంటే ఈ గులాబీ పువ్వులు అనేటివి క్రిస్పీగా రావడానికి. మీరు కావాలంటే గోధుమ పిండి వాడొచ్చు, బట్ గోధుమ పిండి వేస్తే మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా రావు. సో దీనికి మైదా పిండి వాడడమే బెటర్. సో ఇప్పుడు 2 kgs కంటే ఎక్కువగా ఉంది పిండి. దీనికి వచ్చేసి నేను కేజీ షుగర్ తీసుకుంటున్నాను, అంటే 3 గ్లాసెస్. మీరు ఏదైనా కప్తో తీసుకుంటే 1.5 కప్కి హాఫ్ కప్ లాగా తీసుకోండి. ఏమైనా తీసుకుంటే షుగర్ అయినా కార్న్ ఫ్లోర్ అయినా తీసుకుంటే అలా తీసుకోండి మెజర్మెంట్స్ అయితే. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా, అంత లోపల కలిసే వరకు. షుగర్ అనేది మైదా పిండి, బియ్య పిండి అండ్ కార్న్ ఫ్లోర్ ఉంది, షుగర్ ఉంది కదా, ఇవన్నీ కలిసేలాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్నాక వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలపాలి. మరి ఎక్కువ పోసుకుంటే జారుగా అయిపోతుంది పిండి. సో లూజ్ అయిపోతుందేమో చూసుకొని కలిపేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. లమ్స్ ఉండలు లేకుండా కలిపేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోనే కలిపేసుకోండి. నా దగ్గర విస్కర్ లేదు, సో నేను చేతితోనే కలిపేస్తున్నాను. మీరు హాట్ వాటర్ లాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇందులో నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్, తాగే నీళ్లు వాడుకుంటే సరిపోతుందండి. మనం పిండిలో లంప్స్ లేకుండానే కలుపుకోవాలి. మీకు పాసిబుల్ అయితే షుగర్ అనేది పౌడర్ చేసి కలిపేసుకోండి. నేను షుగర్ పౌడర్ చేయకుండా డైరెక్ట్ వేసేసాను కాబట్టి ఒక 30 minutes అనేది పిండిని నాననిచ్చాను. మీరు కావాలంటే షుగర్ పౌడర్ చేసుకొని కలిపేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ ఎందుకు ప్లెయిన్ గానే తినాలి అనుకొని నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. చూడండి, మీరు ఎంత కలిపినా కూడా లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం కలిపిన ఓన్లీ బియ్య పిండి కాదు కాబట్టి, మైదా ఉంది కాబట్టి లమ్స్ అనేవి వాటికి వాటే ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఎంత షుగర్ పౌడర్ కలిపినా కూడా కొద్దిసేపు నాననిస్తేనే ఆ ఉండలు అనేటివి అన్ని పోతాయండి. పిండి అనేది మరీ జారుడుగా ఉండొద్దు, నేను చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోండి. పిండి అనేది ఇలా ఉండాలండి. మనం బజ్జీలకి కలుపుతాం కదా, సో కొంచెం దానికంటే కొంచెం లూజ్ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, నార్మల్ హీట్ కాదు, చాలా హీట్ అవ్వాలి. మనం పూరికి ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలా. మనం ఇది రోజ్ ఫ్లవర్స్ చేసేది ఉంటుంది కదా, అది ఒక 10 seconds పాటు ఆయిల్లో అలానే వేడి చేయాలి. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి పిండిలో ఒక 10 seconds పాటు కదిలించకుండా అలానే పెట్టాలండి. కదిలిస్తే పిండి అనేది కదులుతుంది, దానికి అతుక్కోదు. ఒక 10 seconds తర్వాత తీసి ఆయిల్లో ఇలా పెట్టాలి. ఆయిల్ పెట్టినాక ఇలా మీరు షేక్ చేస్తే ఊడిపోతుంది. ఒకవేళ మీరు సీజనింగ్ అయిపోతే మాత్రం ఊడిపోతుంది, లేకపోతే ఒక చాకు లాంటి సహాయం తీసుకొని ఆ చాకుతోని ఇలా విడదీస్తే విడిపోతుంది ఈజీగానే. దీన్ని 2 sides మంచిగా కాల్చుకోండి. ఇప్పుడు మెత్తగానే ఉంటుంది, మనం బయటికి తీసి పెట్టినా కూడా కొద్దిసేపటికి క్రిస్పీగా ఉంటుంది. ఇది ఇటు వేగుతుండగానే మనం సైడ్కి అది పెట్టేసుకోవాలి వేడి కావడానికి. అంతేనండి, ఇవి ఒక 1 month వరకు క్రిస్పీగా ఉంటాయి. ఏదైనా మంచిగా ఒక క్యాన్ లో 8 కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు 1 month వరకు క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ కూడా మనం ఎక్కువ వేయలేదు కాబట్టి మైల్డ్ స్వీట్ తోని చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.